మన యాదగిరి నారాయణ సార్ కొడుకు కలిసిండు నారాయణ సార్ యాదగిరి సుభాష్ గారికి వచ్చిండు ఎప్పుడు దొరకపోదు అరే ఊరికి పడితే ఏం చేస్తారు ఎందుకు లేట్ సెంటర్ ఆర్పీలు ఎవరు నమస్తే అమ్మా ఆర్పీ చెల్లెళ్ళు ఎవరు ఎవరమ్మా ఆర్పీ బావని ఎవరు బిడ్డ మన వాడాల్సిన ఈ డబల్ బెడ్రూమ్ వచ్చింది అన్ని తీసుకుతాయి వాళ్ళందరూ వెళ్ళిపోతలేరు మన ఇల్లు తర్వాత కౌన్సిలర్ పనే కాదు మహిళల పెరుగుదనే వచ్చినాయి ఇల్లు ఎన్ని ఇళ్ళు వచ్చినాయి తెలుసా ఎన్ని వచ్చినాయి తెలుసుకోవాలి విన్నావా ఇంకా మీద ఫైనల్ ఎక్కడైందని చెప్పి చెప్తున్నాను భలే ఉన్నాను ఎన్నికనకపేట టిఆర్ నగర్ గోవిందపల్లె శంకులపల్లె ఇవన్నీ మనం ఇలా కలిపాం కదా వాళ్ళు మీటింగ్లోకి ఇప్పుడు శంకులపల్లె ఈ ప్రాంతం వాళ్ళు హలో చెప్పు దిగంపేట ఇది మాట్లాడకపోతే పట్టేది వచ్చిందా ఎందుకు మరి తెప్పించుకోవాలి కదా శ్రీనివాస్ గారు అది వడ్డ పట్టే మిషన్ తెప్పించుకోవాలి కదా ఇదా లేకపోతే ఏఎంసీ వాళ్ళనా మరి ఏదో అడిగి డీసీ వాళ్ళు అడుగు ఇస్తాడు నచ్చి కొద్దిగా అయితే అయిపోతుంది శుభాకాంక్షలు. మరి శంకులపల్లె అనేది మొదటి నుంచి కూడా రైతుల గడ్డ వ్యవసాయం చేసుకొని చాలా గొప్పగా ముఖ్యంగా కాయగూరలు పండించుకొని వీడికెళ్ళి హనుమాన్వాడకెళ్ళి నా ఇల్లు గాంధీ గంజలో ఉంటుండే మా బాబు పేరు ఎరికే కావచ్చు హనుమంతరావు వకీల్ అంటారు మా మూల వీధి ఇల్లు ఆ ముందర గంపాలలో ఎత్తుకొని మా ఆడబిడ్డలు మార్కెట్ తీసుకొని సో ఈ ఊరందరూ కూడా మంచి కూరగాయలు అన్నీ పండించిన ప్రాంతం ఈ ప్రాంత పెద్దలు మా ఆదిభూమి వాళ్ళందరూ కూడా నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళంతా అయితే ఈ ప్రాంతం గురించి తెలియదు కాదు ఇదే రైతుల నుంచి అదే కాలేజీ భూమి తీసుకొని కాలేజీలో పెట్టింది అవన్నీ కూడా నేను చదువుకున్నప్పటికెళ్ళి చిన్నప్పటికెళ్ళి చూస్తున్నా కొత్తగా కాదు రాజకీయాల్లో కొత్తగా వచ్చిన ఒక డాక్టర్గా కూడా ఈ ప్రాంతంలో ఏ సంధికి పోయినా ఒకళ్ళని కళ్ళ ఆపరేషన్ చేసిన వాళ్ళు వెళ్తారు అంటే దాదాపు చాలా కుటుంబాల వాళ్ళు అందరికి వచ్చిన వాళ్ళే పోయిన వాళ్ళే ఉన్నా లేకుండా చూసుకుంటూ పోయినా మీరందరూ కూడా నన్ను గొప్పగా ఆదరించారు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను వచ్చిన వాళ్ళు లేరు కానీ అప్పుడు ఈ మోరి లేక మా ఎడ్లీలో పడుతున్నాయి బర్లీలో పడుతున్నాయి మోరే లేదు నీళ్ళే లేవు అని సమస్యలు చెప్పారు నేను ఓడిపోయాక ఈ లోపల కింద పడి మీద లేవచ్చు వాళ్ళే పడ్డోళ్ళు లేస్తాడు మళ్ళీ లేచినాక గెలిచినో లేదు 85 లక్షల మోరి ఏ వాడకట్టుకు ఎక్కడ కూడా జగిత్యాల పట్టణంలో కట్టలేదు అది మీ శంకరపల్లి కట్టించిన 85 లక్షలతో. రెండోది నీళ్లు లేవు ఈ ప్రాంతం కూడా నీళ్ళ ట్యాంక్ ఉన్నదా కట్టు అన్నపుర్ర కింద ఉండి ఇది మీదికి ఉంటుంది ఎక్కుతుందా ఎక్కడి సందర్భంలో మిషన్ బయట వస్తే ఏడ కడదామంటే ఎట్లయితే శ్మశానకే జాగలేకపోయా కాల పెడదామంటే నీళ్ళ ట్యాంక్కి జాగ ఎక్కడ ఏడ కట్టాలి కాలేజ్ అనేది అదొక దాతలు రైతుల దగ్గర కొనిచ్చారు కొన్ని ఏళ్ళు కేసులు కూడా నడిచినాయి దాని మీద నాకు తెలుసు ఎందుకంటే బాపే పెద్ద వకీలు కాబట్టి కొనిచ్చిన వాళ్ళు తెలుసు అమ్మిన వాళ్ళు తెలుసు అందులో మనం ఎటువంటి తాటి వేరే డిపార్ట్మెంట్కి తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి రావాలి హైదరాబాద్కి వెళ్ళి రావాలి ఈడికెళ్ళి నేను హైదరాబాద్ దానికి పోయి అత్యంత ఉన్నతాధికారి సోమేష్ కుమార్ దగ్గరికి వెళ్ళి కాగితం తెచ్చి ఇలా నీళ్ళ ట్యాంక్ కట్టించి పైపులు ఎత్తే కొన్ని అక్కలు వస్తాయి కొన్ని అక్కలు రావాలి వేరే విషయం కానీ అంతో ఇంతో ఆయనతో పైప్ లైన్ వాడది ఇలా నీళ్లు 100కి 12 మంది 80% మంది తాగుతున్నారు. ఇక మూడవది
ఆ పైప్ లైన్ వేసినప్పుడు రోడ్ కొద్దిగా అంత పాడైంది. మొన్ననే అనుకున్నాం ఈ రోడ్డు పెట్టాలని, తప్పకుండా ఈ రోడ్ చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు సగర్వంగా చెప్తాం. మరి మీరందరూ కూడా ఈ ప్రాంత బిడ్డలు, రైతులు, ఎండ్లో కూడా ఏం తక్కువ లేకుండా కరెంట్ స్తంభాల విషయంలో కావచ్చు, ఇక్కడ పోషమ్మ కూడా అప్పుడు కావచ్చు, అనుమల్ల కూడా అప్పుడు కావచ్చు, ఏది ఉన్నా కానీ నిరంతరం ఉంటున్నాం. మీరు ఒక అనుమల కూడా కావాలని అడిగారు. ఇవన్నీ కూడా ఇదే శంకులపల్లి అనేది కొత్తగా నిన్న ఉంటుందా మన ఉంటుందా? నేనంటే రాజకీయాలకు వచ్చి అంత కూడా ఒక్కసారి గెలిచిన మొన్న మళ్ళీ మీ అందరు దయతో నన్ను గెలిపించారు, నాకే మెజార్టీ ఓట్లేసారు. ఆ రుణం తీసుకున్నందుకే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. అనేటోళ్ళు అంటున్నారు అటు గెలిచిండి ఇటు పోయిందంటే మరి రోజు డౌన్ అనుకుంటే ఏం తిరగాలి? తిరుగుతూ వచ్చేది ఏమున్నది? ఇవాళ తను 4 ముచ్చట్లు అడిగాడు, తప్పేం లేదు. 1, 2, 3, 4 ఎస్ ఖచ్చితంగా చేయాలి, రోడ్డు చేయాలి, చేసుడే ఉంటుంది. నల్ల కొన్ని అత్తలేదు. మా కమిషనర్ గారు 85 లక్షలు మనకు మోరీ ప్రాధాన్యత మీరే చూపెట్టారు. ఎందుకంటే 85 లక్షలు అనేది మామూలు విషయం కాదు. ఎన్ని రోడ్లు వేయచ్చు? ఎరికైనా 80 లక్షలు 15 రోడ్లు వేయచ్చు, 15 సందులు వేయచ్చు. కాబట్టి నీ ఊరు నువ్వు పుట్ట ముందు పుట్టింది నీళ్ళు అప్పటికెళ్ళలేదు. కాబట్టి ఈ రకంగా తప్పకుండా చేద్దాం తమ్మి, ఇంకా కూడా చేద్దాం. ఈ రకంగా కూడా చేద్దాం. వాళ్ళ అడుగుట్లో తప్పులేదు, తప్పకుండా ఒకటి చేస్తా. రెండోది ఇప్పటికి కూడా నీళ్లు తాగుతలేమన్నమాట వాస్తవం, అది వాస్తవం. అందుకోసం ఇప్పుడు ఎంత టాకీ ఉందో అంతకంటే పెద్ద టాకీ మంజూరు చేయించింది. కానీ మళ్ళీ పర్మిషన్ కోసం కూడా మళ్ళీ హైదరాబాద్ తిరగాలి. కాగితాలు అన్నీ హైదరాబాద్ పోయినాయి. కావాల్సుకుంటే ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉంటాడు అశోక్ అని, మన జాబితాపురమే మార్చెట్టోళ్ళు, మీరు ఎక్కువ మంది కాపుదాన వర్గం వాళ్ళు ఉంటారు, మీకు చుట్టమే అని. నేను కాగితం రాసిందా లేదా, హైదరాబాద్ దాకా పోయిందా లేదా, అటు ఇటు తిరుగుతున్నది. నేను పోవాలి, రేపు పోతా. అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే తప్ప పని కాదు. పోయినసారి కూడా గట్లే చేసుకొచ్చిన. అది కూడా ట్యాంక్ కావాలి. కోట్ల రూపాయల ట్యాంక్ మంజూరు చేయించిన, లక్షలది కాదు. అది అయితే రేపటి నాడు గీన్లు కాదు, ఇంతకు 400 ఇళ్ళు అవుతాయి. ఇక రేపు డెవలప్మెంట్ అంతా గిట్టేనే, అక్కడ ఊరు నిండేపాయి. ఆ ఇల్లు మీదిల్లు బంగ్లా అవుతుంది. రేపటి నాడు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళు వచ్చే విధంగా ట్యాంక్ ఇంక 20 ఏళ్ళకి సరిపోయేటట్టు కావాలి. ఇయ్యాలది కాదు. ఆ టాకీ మంజూరు చేయించిన కాగితం ఉంది, గుత్తదారు రెడీ ఉన్నాడు. ఆ కాగితం పట్టుకొని ప్రిన్సిపాల్ కూడా మన అశోక్ హైదరాబాద్ దాకా పోయించండి. నేను కూడా ఉత్తరాలు రాస్తాను, నేను కూడా పోయేస్తాను. ఈ నడువులో ముఖ్యమంత్రి గారు లేరు, తప్పకుండా నేను కూడా పోయి చేస్తాం. సో ఒకటొకటి తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తాం. మీరు అందరూ కూడా నన్ను గెలిపించిన మెజార్టీ ఓట్లు వచ్చి ఇక్కడ నన్ను కప్పులో పెట్టుకుని మీరు గెలిపించినట్టు తప్పకేస్తాం. 70 మందికి ఇవాళ గరీబ్ వాళ్ళ కాడ ఇండ్లు వచ్చినాయి యుగపల్లి కాడ. అది ఎటు కాకుంటుండే ఇవాళ జైత్యాల కలిపేసిన దాన్ని. ఇప్పుడే చెప్పిన మీ ముందట వార్డ్ ఆఫీసర్ ఏడా ఏం పేరు? మహేందర్ రెడ్డి. చూసుకోవాలి, 70 మందికి ఒక్కొక్కరు మీరు చూడుకొని బంగ్లాలు ఎట్లా కట్టించింది. గరీబ్ వాళ్ళు ఎవరు మన పేదోళ్ళే కదా, వేరే ఊళ్ళకి ఇచ్చి రేషన్ కార్డు నీ వాడ కట్టుకున్న వాళ్ళే. ఇట్లా నాకు ఓటేసిన వాళ్ళు తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఈడ కిరాయి కుండోళ్ళకి ఇచ్చినాం. 70 కుటుంబాల పేర్లతో సహా ఉంది. ఆర్పి గారు, లావణ్య గారు అదంతా కూడా లిస్టు తీసుకొని మన అక్క ఎల్లెళ్లకు, అన్నదమ్ములకు ఏం పని లేదన్న మా తమ్ముడికి చూపించాలి. 70 ఇళ్ళు అంటే 7 కోట్ల రూపాయలు. 70 ఇళ్ళు అంటే 7 కోట్ల రూపాయలు. 7 కోట్ల రూపాయలు. ఇంకా కూడా ఇందిరా మిల్లు కావాలని అడుగుతున్నారు. ఇంకా కూడా ఇందిరా మిల్లు వచ్చేటివి ఉన్నాయి. అవి కూడా తప్పక మంజూరు చేయిస్తాం. ఇంకో 10-15 తప్పక ఒకటే ఏట 10-15 ఇండ్లు కూడా చేయిస్తాం. తప్పకుండా మీరు ఏదైతే నన్ను నమ్మి చేసినరో, నేను కూడా మొదటి నుంచి ఒక పెద్ద రాజకీయ కుటుంబానికి వెళ్ళి వచ్చినని అన్ని విషయాలు చిన్నప్పటికెళ్ళి తెలుసు. అన్ని పెద్దోళ్ళే కానీ మా నాన్న తీసుకుపోయి చాలా మంచి పని ఏం చేసిండంటే నన్ను సర్కార్ బల్లే సామాన్య రైతులతో చదివించే సర్కార్ బల్లే చదివించాడు. మా బాబు పెద్ద వకీలు, అన్ని ఉన్నాయి 100 ఎకరాలనే కానీ సర్కార్ బల్లే చదివించడంతో జైత్యాల సమస్యలు అందరూ మన కాపాడబట్టలు, మా లింబాయి అందరూ పోషణ వాళ్ళు, మేదర పోషణ వాళ్ళు అందరితో కలిసి చదువుకున్నా. సో సమస్యల విషయంలో నాకు పూర్తి అవగాహన ఉన్నది. అందుకే కొన్ని చేస్తా ఉన్నాం, ఇంకా ముందు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.